నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నీట్లో ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించడం చాలా కష్టమా? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిలో పూర్తి స్థాయిలోనే స్కోర్ చేయటం సాధ్యం కాదా? ఒకవేళ అలా చేయాలంటే ఎటువంటి టెక్నిక్స్ ఉంటాయి ఇందులో? ఈ విషయాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు విఆర్ డాక్టర్స్ అకాడమీ నుంచి ముగ్గురు ఫ్యాకల్టీస్ మన స్టూడియోకి ఈరోజు వచ్చేసారు. సతీష్ గారు, ఎస్విఆర్ గారు, అలాగే మాల్యాద్రి గారు. నమస్తే అండి. సార్, జనరల్లీ నీట్ ఎగ్జామ్ అనగానే చాలామందికి ఫస్ట్ చాలా భయం ఉంటుంది. ఎందుకంటే సీట్లు ఉండేవి చాలా తక్కువ ఉంటుంది, కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ విషయానికి వచ్చినట్లయితే కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో పూర్తి స్థాయిలో కెమిస్ట్రీ గురించి తెలియజేయండి. కెమిస్ట్రీ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వెపన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ బైపీసీ బ్యాక్గ్రౌండ్ అనే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కొంచెం డిఫికల్టీగా ఉన్నా సరే ఇక్కడ ఏమవుతుంది అంటే ఆర్గానిక్ తోటో ఇన్ఆర్గానిక్ తోటో మేనేజ్ చేయొచ్చు. సో ఇదేంటంటే ఆల్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్కి చాలా బెస్ట్గా ఉంటుంది అన్నమాట. అంటే స్కోరింగ్ సబ్జెక్ట్ అనేది కెమిస్ట్రీ మెయిన్. సో కెమిస్ట్రీ అనేది ఏంటంటే 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది మెయిన్. ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఈ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫిజికల్లో ఏంటంటే జనరల్గా బైపీసీ స్టూడెంట్కి ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది, అదేంటంటే క్యాలిక్యులేషన్ ప్రాబ్లం. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆర్గానిక్ కెమిస్ట్రీని సెలెక్ట్ చేసుకుంటారు. దాని నుంచి స్కోర్ చాలా ఎక్కువగా చేసుకోవచ్చు. అంటే క్యాలిక్యులేషన్ రాంగ్ కొంచెం ఏమన్నా అది ఇది అయితే అంటే మిస్టేక్స్ ఏమైనా అయితేమో అనే ఏమైనా ఫీలింగ్ ఉన్న వాళ్ళకి సో ఆర్గానిక్ అనేది ఏంటంటే క్యాలిక్యులేషన్ ఇంపార్ట్ ఏమి ఉండదు. సో డైరెక్ట్గా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ కనిపిస్తుంది కాబట్టి దే గో విత్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ. అది ఒక అడ్వాంటేజ్. సెకండ్, కమింగ్ టు ద ఫిజికల్ కెమిస్ట్రీ, కొంతమందికి లైక్ ఫార్ములాని పెట్టి దాన్ని అప్లై చేయడం చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే క్యాలిక్యులేషన్ అంటే లైక్ వాళ్ళకి ఏదైతే వాళ్ళు బై హెడ్ అంటే నేర్చుకుంటారో ఆ ఫార్ములాని వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకున్న వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి వాళ్ళు అదొక ఇంట్రెస్ట్ వాళ్ళకి. సో ఈ రెండింటిని బియాండ్ ఇంకొకటి ఉంది, దట్ ఈస్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏంటి అంటే ఫిజికల్లో కావచ్చు, ఆర్గానిక్లో కావచ్చు, డెప్త్గా వెళ్ళొచ్చు, డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. బట్ ఇన్ఆర్గానిక్ అలా కాదండి. ఇన్ఆర్గానిక్ ఏంటంటే కంప్లీట్గా ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ అడుగుతారు. సో అక్కడ థియరీ పార్టే కాబట్టి చాలా ఈజీగా అక్కడి నుంచి స్కోర్ చేసుకోవచ్చు. సో టోటల్గా ఓవరాల్గానైతే సో ఇది ఆల్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే అంటే డిఫరెంట్ రేంజెస్ ఉంటారండి స్టూడెంట్స్. అంటే ఒకరు హైలో చదివే వాళ్ళు ఉంటారు, కొంచెం మీడియంగా ఉండే వాళ్ళు ఉంటారు, కొంచెం వీక్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో కాకపోతే ఈ సబ్జెక్ట్ ఏంటంటే అందరికీ యూజ్ అవుతుంది. అంటే ఏదో ఒక ఏరియాలో ఒకవేళ వీక్ ఉన్నా కానీ ఇంకో 2 సబ్జెక్ట్స్ తోటి వాళ్ళు కవర్ చేయొచ్చు. సో అందరికీ ఒకటే మెథడ్ అనేది కూడా అర్థం కాదు కదా. సో డిఫరెంట్ అంటే డిపెండ్ ఆన్ స్టూడెంట్, మీరు ఆ మెథడాలజీ అనేది చేంజ్ చేస్తూ ఉంటారా? ఎస్, డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే అక్కడ స్టూడెంట్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఎవరికైనా జనరల్గా ఎక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ని బేస్ చేసుకొని స్టార్ట్ అవుతుంది. మాకేంటంటే మా విఆర్ డాక్టర్స్ అకాడమీలో కొంచెం మాకు ఫ్లెక్సిబుల్ టైం ఇస్తారు, హరిబరి చేయించారు, స్పీడ్గా కంప్లీట్ చేయండి అలా ఏమి ఉండదు. సో కొంచెం లెక్చరర్కి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ తోటి ఏంటంటే స్టార్టింగ్లో బేసిక్ క్లాసెస్ తీసుకుంటాం మేము. ఆ బేసిక్ క్లాసెస్లో ఏంటి అంటే అక్కడ వాళ్ళ దగ్గర హయ్యెస్ట్గా బేసిక్స్ ఉన్నాయా లేవా అనేది మాకు అనవసరం. మేము ఎక్కడి నుంచి అంటే స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తాం. అంటే ఫ్రమ్ బేసిక్స్. స్టూడెంట్కి బేసిక్స్ అనేది లేకుండా మనం ఎంత చెప్పినా కానీ అది యూజ్ ఉండదు. సో ఆల్మోస్ట్ మేము దానికి 15 to 20 days కంప్లీట్ బేసిక్స్ ఇంక్లూడింగ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఇప్పుడు అందరూ ఒకే స్టేజ్కి వచ్చాక అప్పుడు దెన్ వి విల్ ఎంటర్ ఇన్ టు ద చాప్టర్స్. సో అప్పుడు వాళ్ళకి ఈ టాపిక్ అర్థం కాదు అనేది ఏమి ఉండదు. ఈ ఫస్ట్ 15 days అనేది చాలా క్రూషియల్ స్టూడెంట్స్ కూడా. ఆ సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి అసలు కెమిస్ట్రీ అంటే ఓకే ఈజీగా చదువుకోవచ్చు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంతవరకు స్కోర్ చేయాల్సి ఉంటుంది? ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఏంటంటే మేడం చాలా మందికి ఒక ఫోబియా, ఫియర్ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే అవసరమా, ఈ క్వశ్చన్ ఏమైనా మిస్టేక్ జరగవచ్చు అనే ఫస్ట్ ఒకటి ఉంటుంది. సో సెకండ్ ఏంటంటే పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ చూస్తారు వాళ్ళు. ఈ స్ట్రక్చర్స్ అన్ని చూసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఈ స్ట్రక్చర్ చూసానంటే ఇంకా నేను వద్దు, ఈ క్వశ్చన్ టచ్ చేయొద్దు, చేశానంటే ఇంకా అంతే మైనస్లోకి వెళ్ళిపోతాయి మార్క్స్ అనే ఒక భయం లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒకటి జనరేట్ అయి ఉంటుంది అది. సో దాన్ని మేము ఎలా ఓవర్కమ్ చేస్తామంటే ఎక్కడైనా ఇప్పుడు అలాంటిది ఏంటంటే మనం స్టూడెంట్కి బేసిక్స్ అన్ని నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా సబ్జెక్ట్ అంతా మనం ఇవ్వగలిగినప్పుడు వాళ్ళు మనం జనరల్గా ఎవరైనా చెప్తారు హార్డ్ వర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, హార్డ్ వర్క్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది లేకపోతే రాదు సబ్జెక్ట్ అని చాలామందికి ఫీలింగ్, అది జనరల్గా చెప్పేది. కానీ ఒక యాజ్ ఎ టీచర్గా మనం ఏం చేయాలి, వాళ్ళకంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం వాళ్ళ రూట్లోకి వెళ్ళి వాళ్ళకి బేసిక్స్ అన్ని నేర్పించుకొని స్టెప్ బై స్టెప్ వాళ్ళకి
ప్రతి అంటే ఈ చాప్టర్‌కి, సెకండ్ ఇయర్ చాప్టర్‌కి, ఈ ఫస్ట్ చాప్టర్‌కి, నెక్స్ట్ చాప్టర్‌కి ఏం ఇంటర్‌లింక్స్ ఉంటాయి. దాన్ని మనం క్రిస్టల్ క్లియర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వగలగాలి. ఒక్కసారి గనక ఆర్గానిక్ కెమిస్ట్రీ గనక నేర్చుకోవడం స్టార్ట్ చేసిందంటే దానికి అడిక్ట్ అయిపోతారు పిల్లలు. అఫ్‌కోర్స్ సబ్జెక్ట్ వచ్చేసిందంటే యాహ్! లవ్ ద కాన్ఫిడెన్స్ సబ్జెక్ట్ లెవెల్ కదా! నెక్స్ట్ లెవెల్‌కొచ్చేస్తుందనమాట. సో, యాహ్! మనం ఇది నువ్వు ప్రాక్టీస్ చెయ్యి, ఈ క్వెషన్ తీసి చెయ్యి అని వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ దాంట్లోకెళ్ళిపోయి డిఫరెంట్ బుక్స్ సెర్చ్ చేసుకొని చేస్తారు. దాంట్లో కూడా ఏంటంటే మనం ఫైనల్ ఎగ్జామ్‌ని నీట్‌ని దృష్టిలో పెట్టుకొని ఎన్‌సీఈఆర్‌టీ బుక్ చదివిస్తూనే హ్మ్. ఎన్‌సీఈఆర్‌టీలో వచ్చేటువంటి అంటే ఫైనల్‌లో వచ్చేటువంటి నీట్ ఎగ్జామ్‌లో ఏవైతే క్వెషన్స్ ఉంటాయో మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో దానికంటే నెక్స్ట్ లెవెల్ క్వెషన్స్ మనం ఇక్కడి నుంచి ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. ఈ నెక్స్ట్ లెవెల్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ క్వెషన్స్ అన్నీ చేసి ఉన్నప్పుడు హ్మ్. ఫైనల్‌లో వచ్చే క్వెషన్ నార్మల్‌గా కనిపిస్తది వాళ్ళకి. సో, హ్మ్. ఆ క్వెషన్‌ని చాలా ఈజీగా మన పిల్లలైతే సాల్వ్ చేస్తారు. సో, ఎస్‌వీఆర్ గారు మీరు చెప్పండి. సో, ఇనార్గానిక్ కెమిస్ట్రీ గురించి అండ్ అంటే ఇది చాలా హార్డ్‌గా ఉంటుందా? సో, ఎలాంటి టెక్నిక్స్ తోటి టీచ్ చేస్తూ ఉంటారు మీరు పిల్లలకి? ఇనార్గానిక్ అనేది హార్డ్ ఏం కాదు మేడం. హ్మ్. ఈవెన్ యావరేజ్ స్టూడెంట్ కూడా అటెంప్ట్ చేయగలిగే టాపిక్ ఇది. ఆల్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇది ఫేవరెట్. హ్మ్. ఓన్లీ డిఫికల్ట్ ఈజ్ మెమరీ బేస్డ్. సో ఎవ్రీ స్టూడెంట్ కెన్ స్కోర్ complete inorganic chemistry questions. Everyone should follow the NCERT textbook, madam. First, inorganic antene memory based, concept based. So, have to read NCERT textbook, not one time. So, have to read, revise 2 times, 3 times, and 4 times. So, then only you can memorize every point. Hmm. So, and while reading the NCERT textbook, have to underline the some important points. ఓకే. సో ఈ పాయింట్ నాకు క్యాచీగా ఉంది, ఈ పాయింట్ నాకు ప్రీవియస్ రిపీట్ అయింది క్వశ్చన్ అనుకున్న పాయింట్ అండర్లైన్ చేయాలి. అండ్ హ్యావ్ టు మెయింటైన్ షార్ట్ నోట్స్. Hmm. సో షార్ట్ నోట్ ఈస్ ద 100% యూస్ఫుల్. షార్ట్ నోట్ ఇన్ ద సెన్స్ మెయిన్ పాయింట్స్. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ కేస్ ఇన్ రివిజన్ టైమ్. లాస్ట్ కంపేర్ టు ద లాస్ట్ 2-3 years, this year also NCERT textbook line to line questions are given in this year. సాధారణంగా ఏంటంటే మనకి ఎంసెట్‌లో సార్ ఏదైనా ఆప్షనల్‌గా టిక్ చేస్తూ వెళ్ళొచ్చు. వేరాజ్ కమింగ్ టు నీట్ మాత్రం మైనస్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా దాన్ని చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఒక ఆన్సర్ మనం రైట్ చేసినా కూడా ఇంకొక ఆన్సర్ రాంగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా అది మైనస్ అయిపోతుంది. దానివల్ల పెద్ద యూజ్ కూడా ఉండదు కదా! సో, ఈ విషయంలో చాలా భయపడుతూ ఉంటారు. సో, వాళ్ళకి ఎలా ట్రైన్ చేస్తారు మరి? జనరల్‌గా మేడం మనం వీక్లీది వన్స్ ఎగ్జామ్ మనకి ఎవ్రీ సండే ఒక ఎగ్జామ్ అయితే మనం కండక్ట్ చేస్తాం. మాక్ టెస్ట్ లాగా ఉంటుంది. యాహ్! ఎవ్రీ వీక్ ఉంటుంది మేడం. అట్లా లైక్ ఓకే. మనం సో, మండే నుంచోటి మనం సాటర్‌డే వరకు క్లాసెస్ ఉంటాయి. సో, సాటర్‌డే రోజు కూడా మోస్ట్‌లీ వాళ్ళకి ప్రాక్టీసింగ్ టైమ్ ఇస్తాం. హ్మ్. సో, దే రైటింగ్ ఎగ్జామ్ ఇన్ ద సండే. ఆ సండే ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మళ్ళీ మండే రోజు గాని లేదంటే అదే రోజు గాని మేము ఏవైతే వాళ్ళు మిస్టేక్స్ చేశారో ఆ ఎర్రర్స్ అన్నీ కూడా అది ఇమ్మీడియేట్‌గా మనం అదే రోజు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేస్తాం వాళ్ళకి. దానివల్ల ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారో అవి నెక్స్ట్ టైమ్ మళ్ళీ రిపీట్ కాకుండా వాళ్ళని మోటివేట్ చేయడం గానీ, లేకపోతే ఏ ఏరియాలో అయితే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఆ ఆన్సర్ చేయలేకపోయి నెగెటివ్ అయిందో ఆ ఏరియాస్‌ని అవసరమైతే మళ్ళీ కూర్చోపెట్టుకొని చెప్పడం. ఇలా ఓకే. చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్‌కి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎవ్రీ వీకెండ్ పెరుగుతా ఉంటది. అంటే ఇనిషియల్‌గా ఎర్రర్స్ ఉంటాయి మ్యామ్. ఎర్రర్స్ ఇనిషియల్‌గా ఉన్నా గానీ కొన్ని రోజుల తర్వాత అవి కొంచెం కొంచెం మినిమైజ్ అయ్యి ఆ ఫైనల్‌కెళ్ళేసరికి ఆ నెగెటివ్స్ మోస్ట్‌లీ ఓవర్‌కమ్ చేసేస్తారు మన పిల్లలు. సో, వాట్ అబౌట్ ఫిజికల్ కెమిస్ట్రీ? జనరల్‌గా ఈ బైపీసీ స్టూడెంట్స్, ఈ గ్రూప్ స్టూడెంట్స్ మెజారిటీ వాళ్ళ న్యూమరికల్ పార్ట్ హ్మ్. అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఇది టఫ్‌గా ఫీల్ అవుతారు. ఓకే. యాక్చువల్‌గా ఇది మెజారిటీ బైపీసీలో స్కోర్ చేయాలంటే స్టూడెంట్ ఆ ఫియర్‌ని పక్కన పెట్టి ఫిజికల్ కెమిస్ట్రీ మీద కాన్సంట్రేట్ చేస్తే కంపల్సరీ వాళ్ళు సక్సెస్ అవుతారు. హ్మ్. కానీ ఫిజికల్ కెమిస్ట్రీ అంటేనే ఫస్ట్ వాడి ఇంటెన్షన్ ఆ టెన్షన్ ఏంటంటే ఈ న్యూమరికల్ పార్ట్ ఎలా చేయాలి? క్యాలిక్యులేషన్స్ ఏంటి? ఇవి మాకంత తెలీదు. ఇది చేయడం అంటే మాకు రాదు. మ్యాథమెటిక్స్ అంటేనే ఫస్ట్ మ్యాథమెటిక్స్‌తో లింకప్ ఉంటుంది. హ్మ్. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలని ఉంటుంది. జనరల్‌గా మేము ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ 15 ఆర్ 20 డేస్ ఈ న్యూమరికల్ పార్ట్ మీద బేసిక్ లెవెల్ క్వెషన్స్, ఈ పారామీటర్స్, ఈ చేంజెస్, ఈ 10 పవర్స్ అనేవి పాయింట్స్‌లో, డెసిమల్స్‌లో ఇవన్నీ ప్రతి ఏరియా మీద బేసిక్ ఎగ్జాంపుల్‌తో కొంత సెట్ చేసుకొని వస్తాం. ఫస్ట్ ఫియర్ పోతుంది. నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్. మనం ఏదైనా ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్‌లో న్యూమరికల్ పార్ట్ అండి. జనరల్‌గా మనకి ఓవరాల్ నీట్‌లో 8-9 ప్రాబ్లమ్స్ వస్తాయి. 9 న్యూమరికల్స్. ఇవి కంపల్సరీ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫార్ములా బేసే ఉంటుంది. పెద్ద టిపికల్‌గా కాంట్రోవర్సీగా అప్లికేషన్ ఓరియెంటెడ్ ఉండదు. డైరెక్ట్ ఓకే. ఫార్ములా బేస్డే ఉంటుంది. హ్మ్. బట్ ఇక్కడ చిన్న లాజిక్‌ని ప్లే చేయాలి. స్టూడెంట్ అనలైజింగ్ ఇంపార్టెంట్. హ్మ్. క్వెషన్ ఫస్ట్ క్లియర్ రీడింగ్ ఉండాలి.
డేటా పర్ఫెక్ట్గా నోట్ చేసుకోవాలి. డేటాలో ఉన్న యూనిట్స్ రిలేటెడ్గా ప్రాపర్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇమీడియట్గా డేటా రిలేటెడ్ ఉంటే ఫార్ములా తీసుకోవాలి. మనం ఫార్ములాలో పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంతకంటే పెద్ద ఇష్యూ ఉండదండి. నీట్ పాయింట్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ మీద కొంచెం కేర్ఫుల్గా ఆ టెన్షన్ తీసేస్తే కంపల్సరీ ప్రతి స్టూడెంట్ సక్సెస్ అవుతాడు. ఇక్కడ మా విఆర్లో స్టూడెంట్స్ మ్యాక్సిమం ఫిజికల్ కెమిస్ట్రీ మీద ఫస్ట్ వచ్చిన ఆ టెన్షన్ని మిడిల్కి వచ్చేసరికి మ్యాక్సిమం పోయి చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు. సో అంటే ఏ అకాడమీలో అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అంటే ఫ్యాకల్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఫ్యాకల్టీ ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా ఫ్యాకల్టీ చేంజ్ అవుతున్నా కూడా పిల్లలు ఒక ఫ్యాకల్టీకి అలవాటు పడతారు, వాళ్ళు టీచింగ్కి అలవాటు పడుతూ ఉంటారు. ఆ ఫ్యాకల్టీ చేంజ్ అయినప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో మీరు విఆర్ డాక్టర్స్ అకాడమీ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అండ్ మీ అందరూ కూడా ఎన్ని years విఆర్లు నుంచి అంటే అక్కడ work మీరు చేస్తున్నారు? ఇక్కడ అడిగే క్వశ్చన్ని రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే అంటే ఫస్ట్ ఇయర్లో ఏ ఫ్యాకల్టీ వెళ్తాడు, సెకండ్ ఇయర్ కూడా అదే ఫ్యాకల్టీ ఉంటే వాళ్ళకి ఎటువంటి లాస్ ఉండదు. బట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్ నుండి 1 year 1 yearలో ఆ ఇయర్ ఏ ఫ్యాకల్టీ ఉన్నా నో ఇష్యూ, వాళ్ళకి అసలు ఏ ప్రాబ్లం రాదు. అటువంటి ఇష్యూ ఇక్కడ ఏమీ లేదు ఇప్పటివరకు. కాబట్టి ఫ్యాకల్టీ చేంజెస్ ఆ క్రెడిబిలిటీ మీద ఎటువంటి ఇష్యూ లేదు, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. సో ఓవరాల్ గా కెమిస్ట్రీలోని మంచి మార్క్స్ వర్కౌట్ కావాలి అని అంటే ఏం చేయాలంటారు? యాక్చువల్లీ ఇంపార్టెంట్ మేడం, కెమిస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ బయాలజీ నెక్స్ట్ లెవెల్కి మార్క్స్ తీసుకెళ్ళాలి అంటే కెమిస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్ రోల్ మేడం. ఓకే. సో స్టూడెంట్ హ్యావ్ టు గివ్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఫర్ ఆల్ 3 parts ఆఫ్ కెమిస్ట్రీ. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో న్యూమరికల్స్ ఉంటాయి. ఆ న్యూమరికల్స్ని డిఫరెంట్ మోడల్స్ సార్ క్లాస్ నోట్స్లో కానీ డిఫరెంట్ మెటీరియల్స్ ప్రాక్టీస్ చేయడం కానీ. సో అంటే నాట్ ఓన్లీ ఎన్సీఆర్టీ మేడం, హ్యావ్ టు రీడ్ సమ్ రెఫరెన్స్ బుక్స్ అండ్ క్లాస్ నోట్స్. సో విఆర్ డాక్టర్స్ అకాడమీలో జాయిన్ అయినటువంటి కోచింగ్ తీసుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా నీట్ గెయిన్ చేయగలరు అనే అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? సో ఏం చెప్తారు విఆర్ డాక్టర్స్ అకాడమీ గురించి? అంటే మేము ఇప్పుడు మనకి మెయిన్గా స్టూడెంట్కి ఏం కావాలి అనేది ఒక 2 pointsలో మనం క్లియర్ చేద్దాం మ్యామ్. ఒక స్టూడెంట్కి ఒక క్లాస్ రూమ్ స్ట్రెంత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. లైక్ కొన్ని కాలేజెస్లో మీకు కూడా తెలియంది ఏం కాదు, సో 70 members 80 members ఇలా పెడుతుంటారు. ఎవరైతే మన డైరెక్టర్స్ మన చైర్మన్ సార్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే సో ఇవన్నీ చూసి వాళ్ళ అబ్బాయి కూడా డాక్టరే, సో దే నో ఎవ్రీథింగ్. అంటే ఒక స్టూడెంట్ని డాక్టర్ చేయాలి అంటే అసలు స్టూడెంట్కి మనం ఏమి ఇవ్వాలి అనేది ఒక క్రిస్టల్ క్లియర్ ఒక ఐడియా అయితే వాళ్ళకు ఉంది. అది ఒక క్లాస్ రూమ్ స్ట్రెంత్ని బియాండ్ 45 కంటే ఎక్కువ లేకుండా అంటే 45 లోపలనే ఉండేటట్టుగా డిజైన్ చేసుకున్నారు. సో మోర్ దెన్ 45 స్టూడెంట్స్ని అయితే అలో చేయరు వాళ్ళు. సెకండ్ వన్ ఏంటంటే ఫ్యాకల్టీ అండి. చాలా మనకు ఫ్యాకల్టీ అనేది చాలా పిల్లర్, లైక్ ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక పిల్లర్ అంటే ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీ ఇలా జనరల్గా వేరే దగ్గర ఎలా ఉంటుంది, మన దగ్గర ఒక చిన్న డిఫరెన్స్ అవుతుంది. మేమే క్లాసెస్ చెప్పుకుంటాం. లైక్ కెమిస్ట్రీ నాది మార్నింగ్ ఒక క్లాస్ జరిగింది. ఇది జరిగిన తర్వాత ఈవెన్ ఆఫ్టర్నూన్ సెషన్లో వాళ్ళకు ఉండే డౌట్స్ కూడా, వాళ్ళకు ఉండే స్టడీ అవర్లో కూడా నేనే డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో వేరే ఇన్స్టిట్యూషన్లో ఎలా ఉంటుంది అంటే సో ఫ్యాకల్టీ క్లాసెస్ చెప్పుకొని వెళ్ళిపోతారు, జైల్స్ ఉండి స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారు. సో దానివల్ల స్టూడెంట్ ఇప్పుడు నేను చెప్పినది కాబట్టి నేను ఏం చెప్పానో నా స్టూడెంట్కి నాకు తెలుసు, నేను దాన్ని క్లియర్గా నేను అక్కడే ఇక్కడ ఎందుకు మిస్ అయింది, ఇది అర్థం కాలేదా, నేను క్లియర్ చేస్తా. లేదంటే వాళ్ళు కొంతమంది మంచి 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 బుక్స్ తెచ్చుకుంటారు, డిఫరెంట్ బుక్స్ రిపీటర్స్ కాబట్టి ఇంటర్మీడియట్ మొత్తం చదివి ఉన్నారు కాబట్టి దే నో ఎవ్రీథింగ్. సబ్జెక్ట్ పరంగా చాలా స్ట్రాంగ్ అండి. మీరు ఏ స్టూడెంట్కైనా మీరు డైరెక్ట్లీ యూ కెన్ కాల్ టు దెమ్, మీకు కావాలంటే లిస్ట్ ఇస్తాం మేము, మా ముగ్గురు నేమ్లో ఎవరినైనా అడగండి. సో అంత బాగుంది. సో సెకండ్ వచ్చేసి లైక్ ఫుడ్ అండ్ వచ్చేటువంటి బోర్డింగ్ అంతా కూడా ఎలా ఉంది అంటే ఫుడ్ అయితే హోమ్లీ ఫుడ్ అండి. ఈవెన్ మేము ఫ్యాకల్టీ అయినా కానీ మీ అందరం కూడా లంచ్ అక్కడే చేస్తాం, పాసిబుల్ అయితే డిన్నర్ కూడా అక్కడే చేస్తాం. ఈవెన్ చైర్మన్ అండ్ ఫ్యామిలీ ఆల్సో వాళ్ళు కూడా అక్కడే కూర్చొని చేస్తారు. సో ఇప్పుడు పిల్లలకు కొంతమంది పానీపూరి తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అంటే అప్పుడు అంటే పానీపూరి అంటే లైక్ బయటికి వెళ్ళాలనే ఇంటెన్షన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. హాస్టల్ కమ్ డే స్కాలర్ కూడా లేదు మ్యామ్, ఓన్లీ హాస్టల్. సో అలాంటి కూడా ఎవరికైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉండి బయటికి వెళ్ళాలని ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా కానీ అవన్నీ వాళ్ళని బయటికి వెళ్ళలేకుండా సో విత్ ఇన్ ద క్యాంపస్లోనే ఈవెన్ పానీపూరి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తాడు మ్యామ్. సో అంత బాగా చూసుకుంటారు. ఇంట్లో మనం వాళ్ళకైతే మొత్తం హోమ్లీ అట్మాస్ఫియరే ఉంటుంది. సో కంప్లీట్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మన దగ్గరికి వచ్చిన విఆర్ డాక్టర్స్కి వచ్చిన పిల్లలు అయితే చాలా హ్యాపీ ఉంటారు మ్యామ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us, sir.
సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో నీట్లోని ఖచ్చితంగా మీరు ర్యాంక్ క్రాక్ చేయాలి అని అనుకుంటే విఆర్ డాక్టర్స్ అకాడమీని అప్రోచ్ అవ్వండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. థ్యాంక్ యూ.